పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గూడూరు మండలం మంగళపూర్ గ్రామంలో ఈరోజు పెన్షన్ల పంపిణీ చేశాం. అట్లాగే ఇక్కడ మినీ ప్రజా దర్బార్లా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మా వెంకటేశ్వర్లు, అలాగే మా పాపన్న, అలాగే మా సుబ్బయ్య, రమేష్, అటువంటి నటరాజ్ యూత్ నాయకుడు, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అర్జీలన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా హౌసింగ్ సంబంధించిన అర్జీలు వచ్చాయి. అవి వెరిఫై చేస్తే డీ గారు అన్ని శాంక్షన్ అయ్యాయి. అవి వచ్చే నెలలో హౌసింగ్ సంబంధించినవి కట్టుకునే విధంగా గవర్నమెంట్ జీవో పాస్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే లైట్ల విషయం, స్తంభాల విషయం అడిగారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేశాం. ఖచ్చితంగా త్వరలో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ లైట్లు కావాలో అట్లాగే స్తంభాల కావాలో కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేశాం. అలాగే ఫంక్షన్స్ సంబంధించిన అర్జీలు వచ్చాయి. అవన్నీ కూడా స్థానిక మా ఎండిఓ గారికి ఇచ్చాం. అలాగే ఎక్కువ ఎక్కడ వెళ్ళినా కానీ రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ రీసర్వే జరుగుతూ ఉంది. కాబట్టి ఎంత అన్యాయం అంటే వాళ్ళ నాన్న చనిపోతే ఆ పేరు కొడుకు ఇచ్చేదానికి కూడా సంవత్సరం పట్టింది. అంటే అర్థం కావట్లే ఎందువల్ల. అలాగే ఈరోజు గవర్నమెంట్ కార్యక్రమం ఎంఆర్ఓ రాలా, ఎంఆర్ఓ అటెండ్ కాలా. ఏంటంటే ఎట్లా ఉందంటే పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడికి వచ్చి పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొత్తం అటెండ్ అయ్యారు. ఎమ్మెల్యే వస్తే ప్రోటోకాల్ ఎంఆర్ఓ రావాలా, ఎంఆర్ఓ అయితే రెవెన్యూ వాళ్ళు ఒకరు రావాలా. ఎవరు లేకుండా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాను, ఎంఆర్ఓ గారి పని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినట్టు లేరు. ఎందుకంటే ఈరోజు రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడ గ్రామాల తిరుగుతున్న మాకు తెలుస్తుంది. వాళ్ళు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర గవర్నమెంట్ ఇస్తున్నా, మధ్యలో బ్రోకర్ల వల్ల అన్యాయం అవుతున్నారు. అది కూడా మేము చెప్పాం. కలెక్టర్ గారి మీటింగ్లో కూడా గట్టిగా మాట్లాడాం. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా రైతుల దగ్గరికి వెళ్ళి ఈ ధర గురించి మాట్లాడాలంటే ఒక్క అధికారి కూడా ఇక్కడ అడ్రస్ లేకుండా పోవడం నిజంగా చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ విషయం పైన కూడా అగ్రికల్చర్ వాళ్ళ పైన కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మీరు ఇట్లా ముద్దు నిద్రపోతుంటే మంచి పద్ధతి కాదని చెప్పి అధికారులు తెలియజేస్తారు. ఎందుకంటే ఎల్లకాలం పేదరికం ఉందంటే దానికి కారణం మీరే, మీ వల్లే ఇక్కడ తయారైంది. మీరు ఉండి చిన్న సమస్యలు ఉండి వాళ్ళకి సమాధానం చెప్పి పరిష్కరిస్తే అయిపోయేది. ఈరోజు ఎక్కడ కూడా పేదవాళ్ళు ఒకే సమస్యని మళ్ళీ తీసుకురావడం కూడా చాలా అన్యాయంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే అందుకనే P4 పెట్టి బాబు గారు కొత్తగా దానికి సంబంధించిన అర్జీలన్నీ కూడా మేము స్కాన్ చేసి అక్కడ పై ఆఫీసుకి పంపించి పై అధికారులు పంపించి చర్యలు తీసుకునే విధంగా ఈరోజు P4 అధికారిని కూడా మాకు ఇక్కడ మా వినయని కూడా ఇక్కడ నియమించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ అధికారులు తెలియజేస్తున్నాం, పేదవాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం సహించే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈరోజు పేదల కోసం వచ్చి మొన్నే ఇల్లు ఓపెన్ చేశారు నాయుడుపేటలో, అర్బన్ హౌసింగ్. ఈరోజు ఉదయగిరిలో కూడా అదే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎమ్మెల్యేలుగా మేము నిరంతరం ప్రజల్లోకి తిరుగుతున్నాం. మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే, ఎక్కడున్నారో అర్థం కావట్లే. ప్రజలకు అందుబాటులో ఆఫీసులో ఉండరు, బయట ఉండరు, ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అధికారులు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళీ ఇది పునరావృతం కాకూడదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఇట్లా చేస్తే మాత్రం ఇంక మేము కూడా చేయాల్సిన పనులు చేస్తాం. మీరు బాధపడితే మేము దానికి జవాబుదారీ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మీరు కూడా చెప్పాలా, మీరు ప్రెస్లో కూడా వేయాలా, అధికారులు గవర్నమెంట్ కార్యక్రమాలు అటెండ్ కావట్లేదు, ఏమి అంత మునిగిపోయే పనులకి పొమ్మన్నారా. మరో మన సీఎం గారు అధికారులు కూడా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమన్నారు. ఎక్కడ ఎంఆర్ఓ ఎక్కడ పంపిణీ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ ఊరో తిరుగుతున్నాడు, అది కూడా కావాలి. అగ్రికల్చర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ఊరో తిరుగుతున్నారు, అది కూడా కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామానికి వస్తే గతంలో నేను 2014-19లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే మొత్తం రోడ్లు, కాలువలు అన్నీ కూడా 2,82,00,000కి ఆ రోజు నేను ఈ మంగళపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మన గవర్నమెంట్ వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ 127 మందికి ఇక్కడ ఇస్తూ ఉన్నాం. అట్లాగే 5,40,000 రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఇక్కడ. అలాగే సీసీ రోడ్లు మేము వచ్చిన తర్వాత 3 సీసీ రోడ్లు వేసాం, దాదాపు 15 లక్షల రూపాయలు. అలాగే ఎన్ఆర్ఈఎస్ కింద ఆ రోడ్లు వేసాం. అలాగే మీరు చూసుంటారు మంగళపూర్కి రోడ్డు, తారు రోడ్డు
దాదాపు 1,90,00,000 అంటే 2 కోట్ల రూపాయలతో ఈ యొక్క రోడ్డు కూడా వేసిన విషయాన్ని మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ఈరోజు చెక్కులు కూడా CMRF చెక్కులు కూడా ఈ గ్రామంలో ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ చెరువు కట్ట మీద కూడా 5 లక్షలు పెట్టి కూడా అక్కడ కూడా చెరువు కట్టను సొంతం చేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే RWS ద్వారా BC కాలనీకి అంగన్వాడీ సంబంధించిన టాయిలెట్లకి 58,000 రూపాయలు కూడా ఖర్చు చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. SC కాలనీలో అంగన్వాడీ సెంటర్కి అక్కడ ఉన్నటువంటి దానికి 17,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దాదాపు ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో 2,25,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం ఈ మంగళపూరు గ్రామానికి. అయితే మన వాళ్ళందరూ కూడా ఇంకా చాలా సమస్యలు చెప్పారు. ఇక్కడ రెవెన్యూ సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, అది చాలా ఆక్యుపేషన్ ఉందని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ కూడా స్థానిక MROకు VROకు కూడా సూచనలు ఇచ్చాం. అవన్నీ కూడా నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేకపోతే డైరెక్ట్గా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అవన్నీ కూడా ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేశారు అన్నీ కూడా బయట తీస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈరోజుతో పంచాయతీ సర్పంచుల పదవి కాలం పూర్తయింది. ఇక నుంచి స్పెషల్ ఆఫీస్ పరిపాలన మొదలవుతుంది. నేను అందరికీ స్పెషల్ ఆఫీసర్కి కూడా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక నుంచి మీరు ఖర్చు పెట్టే పైసా కూడా దేనికి పెడతారో చెప్పాల్సిన అవసరం. ఒకవేళ మీరు గతంలో కన్నా ఏదన్నా ఇబ్బందికరమైన పరిణామం కానీ ఉంటే మాత్రం దానిపైన ఖచ్చితంగా మీపై చర్యలు తప్ప దాన్ని వివరించారు. అవన్నీ కూడా బయట తీస్తాం, తీసే మాట్లాడుతుంది. యూత్ అడుగుతున్నారు మా ఊర్లో ఏం జరిగాయి మాకు చెప్పండి, లిస్ట్ ఇవ్వండి అని చెప్తే ఇప్పుడు లిస్ట్ ఇచ్చేవాళ్ళకి ఒకసారి వీళ్ళు కూడా వెరిఫై చేసుకొని జరిగిందా జరగలేదా కూడా మాకు చెప్తే దానిపైన పై అధికారులకి కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ గారు, ఇక్కడ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ధైర్యశాలి నిజాయితీ పరుడు ఉత్తముడు మా పవన్ అన్న, అట్లాగే రాబోయే రోజుల్లో కాబోయేటువంటి ఈ రాష్ట్రానికి దశ నిర్ణయించిన మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యేలుగా మేము కూడా ప్రజల దగ్గరికి పోయి ఆ సమస్యలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఈరోజు వాళ్ళు ఓట్లు వేస్తేనే ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచాం. ఖచ్చితంగా వాళ్ళకి సేవకుల్లా పనిచేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అందరూ ఆలోచించాలా, ప్రజలు ఆలోచించాలా. ఏది గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిస్తే ఊళ్ళో అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే అభివృద్ధికి కూడా కొద్ది ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, తగులొద్దు, చిన్న తగులు పెట్టుకొని మీరు జైలు పాలు కావద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఎవరి కోసం తెలుగుదేశం కానీ ఇంకో పార్టీ కానీ మీరు తగులు వేసుకోవద్దు. నువ్వు చదువుకున్నట్టు యూత్ కూడా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా తెలియజేస్తున్నా, తగులు వేసుకున్న వృధాగా పోలీస్ కేసులు తప్ప ఇంకేం లేదు. ఒకవేళ మన సంబంధించిన పేదవాళ్ళు అవతలుండి మన పైన తిరగబడితే చెప్పండి, ఎవరే బాబు తగులు వద్దురా స్వామి, ఇది మంచి పద్ధతిగా బలియేది మనవరా, వాళ్ళు కాదురా అని చెప్పి మీరు చెప్పాల్సిన బాధ్యత కూడా మా వెంకటేశ్వర్లు ఈరోజు ఈ కార్యక్రమాన్నంతా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మా వెంకటేశ్వర ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా మా వెంకటేశ్వర్లు ఇంకా ఈ గ్రామానికి సేవ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నాకు ఈ ఊరిని తెలియదు వెంకటేశ్వర్లు, కాబట్టి నువ్వు ఈరోజు మంచి రంగంలో ఉన్నావు. కాబట్టి దేవుడు దయ తెలిసి వేరే రంగంలో అడుగు పెట్టచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామానికి నువ్వు ఉండి అధికారుల దగ్గరికి ఈ గ్రామ ప్రజలను తీసుకెళ్ళి ఏం కావాలో కూడా నువ్వు చేయాలని చెప్పి కూడా మా వెంకటేశ్వరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్